Hello everyone, welcome back to our channel. NEET UG 2025 ఆల్ ఇండియా కోటా ఏపీ తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ మీద ఇదొక రిమైండర్ వీడియో మాత్రమే. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ వీక్లో మనకున్న అప్డేట్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఏమైనా మిస్ అయినా కూడా మీరు వాటికి అప్లికేషన్స్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ అవన్నీ పెట్టుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇలా వీక్లీ మీకు రిమైండ్ చేయడానికి ఏదైనా ఒక అప్డేట్ పెడతాను. సో అప్డేట్ వీడియో చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది. మీరు జాయిన్ అవ్వచ్చు. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947888 నెంబర్ని సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్కి జాయిన్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన సో అప్డేట్ ఏంటంటే, మీకు తెలుసు రౌండ్ 1 అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు 3 ఆగస్ట్ వరకు. అంటే రేపటి వరకు ఉంది. రేపు 1 PM వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో పేమెంట్ చేసుకోవడానికి 4 PM వరకు అయితే ఇచ్చారు. సో అదే రోజు అంటే రేపు నైట్ వరకు మనకు ఆ వెబ్ ఆప్షన్ పెట్టడానికి, చాయిస్ ఫిల్లింగ్ పెట్టడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్తో పాటు చాయిస్ లాకింగ్ అనేది రేపు 6 PM నుంచి సో 11:59 PM వరకు అయితే అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఎవరైనా ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆల్ ఇండియా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? దాంతోపాటు ఎవరైనా పేమెంట్ చేయకపోతే పేమెంట్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ పెట్టకపోయినా వెబ్ ఆప్షన్ పెట్టచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, సో మీరు చాయిస్ లాకింగ్ గురించి, ఓకేనా, చాయిస్ లాకింగ్ అసలు మ్యాండేటరీ కాదు, ఖచ్చితంగా చేయాలని కూడా లేదు. ఓకేనా? ఇంతకు ముందు కూడా చెప్పాము చాయిస్ లాకింగ్ చేయొద్దు అని. అండ్ చాయిస్ లాకింగ్ ఫెసిలిటీ కూడా మీరు అలా చేస్తారని రేపు 6 PM నుంచి మాత్రమే మీకు ఎనేబుల్ అవుతుంది. ఆ టైంలో మాత్రం ఆ 5 hours మాత్రమే మీకు ఎనేబుల్లో ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మీరు లాక్ చేయాలి. ఒకవేళ లాక్ చేయకపోతే ఏమవుతుంది సార్ అంటే, ఈ 11:59కి ఆటోమేటిక్గా అందరికి సంబంధించినవి, ఓకేనా, మీరు లాక్ చేసినా చేయకపోయినా అందరి ఆప్షన్స్ పెట్టిన ఆప్షన్స్ అన్ని కూడా ఆటోమేటికలీ లాక్ అయిపోతాయి, చేసినా చేయకపోయినా. సో కాబట్టి లాగిన్ అయ్యి లాక్ చేస్తాము అలాంటి ఏం చేయకండి. లాకింగ్ ఎందువల్ల అంటే, లాకింగ్ చేయడం వల్లనే కొన్నిసార్లు మీ యొక్క ఆప్షన్స్ అనేవి ప్రింట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో దానికోసం మాత్రమే లాకింగ్, కానీ లేకపోతే అవసరం అనేది లేదు. ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఇది గమనించండి. ఓకేనా? సో సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి మనకి రిజల్ట్ 6th ఆగస్ట్ అంటున్నారు. 4th కానీ 5th రోజు కానీ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ రోజు ఇంకొక అప్డేట్ వచ్చింది. సో ఈ అప్డేట్ ఏంటంటే, సీట్ మ్యాట్రిక్స్కి మాకు సంబంధం లేదు. సో మీరు కాలేజీలో ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ని కన్ఫర్మ్ చేయండి. MCC రిలీజ్ చేసిన సీట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, వాటిని కన్ఫర్మ్ చేయండి అని ఇక్కడ మనకు కొన్ని, అంటే అన్నిటికి సంబంధించి ఆల్ ఇండియా కోటా, సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ఎయిమ్స్, జిప్మర్, BSc నర్సింగ్ సంబంధించినవి ఒకసారి కన్ఫర్మ్ చేయండి. వేకెన్సీ పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా కన్ఫర్మ్ చేయండి. మీకు ఇచ్చిన లాగిన్ ఐడి పాస్వర్డ్లో ఇంట్రా MCC వెబ్సైట్లో చెక్ చేయండి అని మళ్ళీ ఇవ్వడం జరిగింది MCC వాళ్ళు. అంటే మేబీ ఏదో సీట్ మ్యాట్రిక్స్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంటుంది, వాటిని చెక్ చేయమని చెప్తుంది. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ అలాట్మెంట్ అయిన తర్వాత రాంగ్ ఉంది అంటే మాత్రం మాది బాధ్యత అని కూడా చెప్తా ఉంది. సో ఒకవేళ దీనివల్ల మళ్ళీ ఏమైనా ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు. సీట్ మ్యాట్రిక్స్ ఇష్యూ అనేది కరెక్ట్గా క్లారిటీ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్ ప్రాసెస్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సీట్ మ్యాట్రిక్స్ పొజిషన్ మారినప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సో ఇది మనకు ఛాన్స్ ఎప్పుడు ఇచ్చారంటే కాలేజీల వాళ్ళకి, సో రేపు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. 4th ఆగస్ట్ 2025 5 PM లోపు మీరు కన్ఫర్మ్ చేయమని చెప్పారు. ఎందుకంటే మీకు 5th రోజున సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ చేయాలి కదా. సో డిక్లరేషన్ అనేది 6th ఆగస్ట్ రోజు ఇవ్వాలి. కాబట్టి ఈ రోజు కనుక కన్ఫర్మేషన్ చేస్తే మనకు 6th ఆగస్ట్ రోజున రిజల్ట్స్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించింది. మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే రేపు మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ కన్నర్ కోట, ఓకేనా. సో 14,700+ అప్లికేషన్స్ వచ్చాయి. ఓకేనా? 14,000+700+ అప్లికేషన్స్ వచ్చాయి. సో మనకు ఆ అప్లికేషన్ని వెరిఫై చేస్తారు. సో వెరిఫికేషన్ 1 ఆఫీసర్ అయిపోతుంది, వెరిఫికేషన్ 2 ఆఫీసర్ అయిపోతుంది. దాని తర్వాత మనకు ఫైనల్ సబ్మిట్ అప్లికేషన్ వస్తుంది. అప్పుడు మెరిట్ లిస్ట్లో ఉంటుంది. సార్ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అంటే ఏంటంటే మీ బేసిక్ డీటెయిల్స్ వెరిఫై అవుతాయి. ఓకేనా? మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి వెరిఫై అవుతాయి. వెరిఫికేషన్ 2లో ఏమవుతాయి సార్ అంటే సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై అవుతాయి. వెరిఫికేషన్ 1 ఆఫీసర్, వెరిఫికేషన్ 2 ఆఫీసర్, ఇవి 2 అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిటెడ్ అప్లికేషన్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో ఈ 14,700 అప్లికేషన్ సార్ మాకు రాలేదు టెన్షన్ పడకండి. 14,700 అప్లికేషన్లలో 14,300 14,400 మంది ఎవరో సబ్మిట్ చేశారు అని చెప్తున్నారు. ఈ 14,400 మెంబర్స్ యొక్క ప్రతి ఒక్క అప్లికేషన్ వెరిఫై చేసిన తర్వాతనే మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్గా యూనివర్సిటీ వాళ్ళు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సార్ మా ఫ్రెండ్స్కి వచ్చింది నాకు రాలేదు టెన్షన్ పడకండి, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన తర్వాతనే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే
స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది మనకు 6th August 2025 నుంచి మనకు జరుగుతుంది. ఎవరైతే స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఏపీ కన్నర్ కోటాలో అప్లికేషన్ చేశారో వాళ్ళు 6th August 2025 రోజున మనకు NTRHS యూనివర్సిటీ ఆలోచన హాల్లో 2nd floor లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. 66 మెంబర్స్ తోని లిస్ట్ అనేది ఇచ్చారు. ఈ 66 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అన్ని డాక్యుమెంట్లు తీసుకొని వెరిఫికేషన్ కి వెళ్ళాలి. వెరిఫికేషన్ కి వెళ్తేనే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో మీరు మెరిట్ లిస్ట్ లో ఉంటారు. ఓకేనా, ఆ పొజిషన్ లో ఆ యొక్క కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ అని జరుగుతుంది. రిమైనింగ్ ఏ క్యాండిడేట్, స్పెషల్ రిజర్వేషన్ లేని ఏ క్యాండిడేట్ కూడా ఎక్కడికి వెరిఫికేషన్ కి వెళ్ళాల్సిన పని లేదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ రోజు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. ఒకవేళ ఈ రోజు మిస్ అయితే మళ్ళీ రేపటి నుంచి 4th వరకు వచ్చేసరికి మనకు 20,000 రూపీస్ లేట్ ఫీజుతో ఉందన్నమాట. అంత ఫీజు కన్నా కూడా సో ఈ ఫీజుతో 10,620 రూపీస్తో పే చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఈ రోజు లాస్ట్ డేట్ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్డేట్స్. సో వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరికి వెరిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ప్రతిసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది కన్నర్ కోట, మేనేజ్మెంట్ కోట. తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుందాం. సో తెలంగాణకు సంబంధించి కన్నర్ కోట రిజిస్ట్రేషన్ అయిపోయాయి. 17,000+ అప్లికేషన్స్ వచ్చాయన్నారు. ఈ 17,000+ అప్లికేషన్స్ యొక్క వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే అఫీషియల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. దాంతోపాటు 33 జీవో, దీని మీద మనం సపరేట్గా మాట్లాడుకుందాం. సో దీని మీద ఇష్యూ ఉంది. 5th August రోజున సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. గవర్నమెంట్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి 33 జీవో మీద. సో ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అసలు 33 జీవో అంటే ఏంటి, సో 33 జీవోని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో 80, 81, 82 ఈ 3 జీవోలు ఎందుకు వచ్చాయి, సో దీనివల్ల ఎవరికి లాస్, ఎవరికి బెనిఫిట్, యాక్చువల్ 33 జీవో వల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉంది, సో అండ్ ప్రజెంట్ ఇష్యూ ఏంటి, వీటన్నిటికీ ఒక సపరేట్ వీడియో మాట్లాడదాము. ఒకవేళ 5th రోజున ఎలాంటి డెసిషన్ రాకపోతే, ఓకేనా, ఏదైనా డెసిషన్ వస్తే డెసిషన్ గురించి మాట్లాడదాం. డెసిషన్ రాకపోతే యాక్చువల్ రియాలిటీ ఏంటి అనేది చెప్తాను. నా అభిప్రాయం మాత్రమే చెప్తా. ఓకేనా, 17,000 అప్లికేషన్స్ వచ్చాయి. వీటన్నిటి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా క్యాప్ వెరిఫికేషన్ కూడా అవ్వాల్సి ఉంది తెలంగాణలో. సో దానికి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. మరి పీడబ్ల్యూడీకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందా లేదా చూడాలి. ఈ సంవత్సరం కొత్తగా చేస్తున్నారు పీడబ్ల్యూడీ వెరిఫికేషన్స్ అనేవి. సో అది ఫిజికల్ వెరిఫికేషన్ రమ్మంటారా, ఎలా చేస్తారనేది చూడాల్సి వస్తుంది. సో వాటికి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ రావాలి. వాటి తర్వాతనే అఫీషియల్గా మెరిట్ లిస్ట్ వస్తాయి. సార్ మెరిట్ లిస్ట్లు ఎప్పుడు వస్తాయి అంటే మీతో పాటు అందరి వెరిఫికేషన్ అయిన తర్వాతనే మెరిట్ లిస్ట్ అనేవి వస్తాయి అనమాట. ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, కానీ తెలంగాణలో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఓకే, సో మేనేజ్మెంట్ కోట, సో తెలంగాణలో మేనేజ్మెంట్ కోట రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది 7th August వరకు. ఓకేనా, 7th August వరకు ఉంది. ఆ లోపు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా కన్నర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా 1 time రిజిస్ట్రేషన్. ఇప్పుడు కనుక మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే 2nd round లో చేసుకుంటాం, 3rd round లో చేస్తాము, 4th round లో చేస్తాము అంటే అవకాశం అనేది ఉండదు. మీకు ఒక ఎలిజిబిలిటీ కావాలనుకుంటే మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈరోజు అంటే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ నీట్ యూజీ 2025కి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.